సార్ ఇప్పుడు చిన్నప్పుడు ఎక్కువ పాలు తాగి ఒక 10 years లోపు ఎక్కువ పాలు పడుతూ ఉంటారు. తర్వాత పెద్దయిన తర్వాత కొంతమంది అసలు పాలు తాగరు. తాగకపోయినా కానీ ఆ ఫ్యాట్ లివర్ అనేది అప్పుడు తర్వాత స్టార్ట్ అయ్యే అవకాశం ఉందా? పాలకి ఫ్యాటీ లివర్కి సంబంధం లేదమ్మా. ఓకే. మిల్క్లో డైరీ ప్రోడక్ట్ అంతా గ్లూకోజే. ఫర్మెంటెడ్ బ్యాక్టీరియా ఇస్ బెటర్. మీరు కూరల్లో వండుకోండి, పాలు పోసిన కూరలు తింటుంటారు, పెరుగు వేసిన చట్నీలు తింటుంటారు, దట్ ఈస్ ఫైన్, బికాస్ అది పెరుగు కొద్దిగా తినొచ్చు. బట్ డైరెక్ట్గా మిల్క్ కంటిన్యూస్గా ఈజ్ నాట్ కరెక్ట్. ఓకే. బట్ ఒక విచక్షణతో చేయండి, ఏ పనైనా విచ్చలవిడిగా చేయకండి. ఈజ్ ది అల్టిమేట్ సందేశం నేను ఇవ్వగలిగేది. ఇక ఫ్యాటీ లివర్ ఇస్ డిఫరెంట్. ఫ్యాటీ లివర్ అంటే ఫ్యాట్ను ప్రాసెస్ చేసి లివర్ చేస్తుంది. ప్రాసెస్ అవ్వకుండా 10% ఫ్యాట్ అక్కడ మిగిలిపోయిందంటే దాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. 10% అయితే grade 1 అంటారు, లేకపోతే కొద్దిగా ఎక్కువ ఉంటే grade 2 అంటారు. అంటే లివర్ అంతా ఫ్యాట్తో నిండిపోయినట్టు కాదు, కొద్ది శాతం ఫ్యాట్ లివర్లో ఉండిపోయింది. 12 సెంటీమీటర్లు ఉండాల్సిన లివర్ 14 సెంటీమీటర్లు అయింది, లేదా 16 సెంటీమీటర్లు అయింది. అంటే షేప్ మారింది, సైజ్ మారింది. అక్కడే మనం అడ్రస్ చేసేసుకుంటే వెంటనే ఒక నెల రోజుల్లో, మాక్సిమం 42 రోజులు సెట్ చేసుకోవాలి. లేదు, నేను ఎప్పుడు చెప్పేది 100 రోజులు మాకు సమయం ఇస్తే ఫ్యాటీ లివర్ని చాలా తేలిగ్గా మనం అడ్రస్ చేయొచ్చు. అడ్రస్ చేయకుండా వదిలేస్తే ప్రమాదం, అది ఫైబ్రోసిస్కో సిరోసిస్కో మారే అవకాశం ఉంటుంది. ఓకే సార్. ఆడవాళ్ళలో వచ్చే మెయిన్ ఇష్యూస్ పీసీఓడి ప్రాబ్లమ్స్. సన్నగానే ఉంటారు, కొంతమంది లావు ఉండరు కూడా, కొలెస్ట్రాల్ కూడా, అన్ని టెస్టులు మామూలుగానే వస్తాయి. ఎందుకని పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి? పీసీఓడి అనేది ఒక తాత్కాలిక సమస్య. ఓకే, పిల్లలు పుట్టట్లేదు పీసీఓడి ప్రాబ్లం వల్ల. ఇప్పుడు పిల్లల్లో కూడా గాలి బుడుగులని, గర్భసంచిలో సమస్యలని అటువంటివి కూడా వస్తున్నాయి కదా సార్? పీసీఓడి కంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం పీసీఓడి అంటే. ఓకే. అది టెంపరీగా మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో పాటు ఇన్ఫెర్టిలిటీ ఇష్యూ ఉంటుంది, కానీ మేజర్ ప్రాబ్లమ్ ఇస్ పీసీఓఎస్. అది హార్మోనల్ డిజార్డర్, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. అది ఆ సిమ్టమ్స్ ఓన్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మాత్రమే కాదు, దాంతోపాటు ఇంకా అక్క చెల్లెళ్ళు బోల్డ్ మంది ఉంటారు. అది వచ్చింది అంటే వెంటనే ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది, ఆండ్రోజన్ హార్మోన్ ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది, అట్లాగే మెటబాలిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎగ్ సపోర్టింగ్ సెల్స్ లో. వీటన్నిటి వల్ల నార్మల్ ఎగ్ ప్రొడక్షన్ బ్లాక్ అవుతుంది. నార్మల్ ఎగ్ తర్వాత సిమ్టమ్స్ క్రియేట్ చేస్తుంది, ఫర్టిలిటీ ఇష్యూస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఒబేసిటీ, థైరాయిడ్, ఇవన్నీ చేరతాయి ఒక పీసీఓ సిమ్టమ్స్ తో. బట్ దాన్ని సరిచేయటం సెల్ హెల్త్ క్లినిక్ లో మాత్రం ఎందుకు సాధ్యపడుతుంది? వీఆర్ అడ్రసింగ్ ది రూట్ కాజ్. అది జనరల్ గా డైట్ లో చేంజెస్ ఉంటాయి, ఆహారంలో మార్పులు, ఎండోక్రైన్ మెకానిజంలో కెమికల్ వచ్చి చేరుకుంటుంది ఎన్విరాన్మెంట్. ఎండోక్రైన్ అంటే థైరాయిడ్, ఓవరీస్, పిట్యూటరీ, అడ్రినల్ అండ్ ప్యాంక్రియాస్ అన్ని కలిపితే ఎండోక్రైన్ అవుతుంది కదా, ఎండోక్రైన్ సిస్టమ్ మొత్తం. అక్కడ కూడా మొత్తం కెమికల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో వీ హ్యావ్ టు అడ్రస్ ది రూట్ కాజ్. డైట్ లో ప్రాబ్లమ్, సెడెంటరీ లైఫ్ స్టైల్, పూర్ స్లీప్, అర్ధరాత్రి దాకా అపరాత్రి దాకా చిన్న పిల్లలు ఇట్లా చేసుకోవటం, ఒబేస్ అయిపోతున్నారు. ఒబేస్ అయిపోవటం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. దీనివల్ల హై ఇన్సులిన్ వల్ల ఆండ్రోజన్ ప్రొడక్షన్ పెరుగుతుంది. దాంతోపాటు సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్ అంటారు, SHBG, అది తగ్గిపోతుంది. అది తగ్గిపోవటం వల్ల మళ్ళీ మీకు టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరుగుతున్నాయి ఆడవాళ్ళలో. మగవాళ్ళు రావాల్సింది మీకు కొంతమంది చూసింటారు, ఇక్కడ మీసాల మీద ఎంట్రుకలు కొట్టడం రావటం ఆడపిల్లలు. ఇంకా దీని సరిగే అదే టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరుగుతున్నాయి. ఇందాక చెప్పిన సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్ తగ్గిపోతుంది. దానివల్ల అట్లా ఇంకా వర్సన్ అవుతుంది సిచ్యువేషన్. దీని నుంచి బయటపడాలంటే ఆహారంలో మార్పులు చేయాలి. బేసిక్ గా మైక్రోన్యూట్రియంట్స్ ఉండాలి, విటమిన్ డి, మెగ్నీషియం లాంటివి ఉండాలి, సెడెంటరీ లైఫ్ స్టైల్ కాకుండా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, ప్రాపర్ స్లీప్ ఉండాలి, సర్కాడియం హెల్త్ ఉండాలి. అంటే బయోలాజికల్ క్లాక్ ఉంటుంది మన శరీరంలో, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు తినాలి, అన్ని ఒక సిస్టమ్ ఉంటుంది. దాని ప్రకారం కాకుండా అడ్డగోలుగా మనం అర్ధరాత్రి అపరాత్రులు బిర్యానీలు తింటూ రీల్స్ కొడుతూ 2 దాకా 3 దాకా పడుకోకుండా మెలటోనిన్ అనే హార్మోన్
యాక్టివ్గా ఉండాల్సిన చోట దాన్ని యాక్టివ్గా ఉంచకుండా, లెప్టిన్ అనే హార్మోన్ యాక్టివ్గా ఉండాల్సిన చోట దాన్ని యాక్టివ్గా ఉంచకుండా, ఇట్లా మనం అలవాట్లు మార్చుకోకపోతే. అంటే సార్ ఇప్పుడు ఇవన్నీ రాంగ్ మీరు చెప్తున్నాయి, కానీ మన చుట్టూ ఉన్న పరిస్థితులు అవ్వచ్చు, మనం చేసే జాబ్స్ అవ్వచ్చు, లేకపోతే పిల్లలకి ఇచ్చే కోచింగ్లు అవ్వచ్చు, వాళ్ళ టైంని మొత్తం కిల్ చేస్తున్నారు కదా. దీనిలో మార్పు ఎలా తీసుకురావాలంటే? షిఫ్ట్ లో పనిచేసేవాళ్ళు, నైట్ షిఫ్ట్ పనిచేసేవాళ్ళు, వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. అనవసరంగా వీలైనా కూడా యూఆర్ గోయింగ్ త్రూ ఆల్ దిస్. వాళ్ళు డిజిటల్ డీటాక్స్ డైట్ చేయమంట. నేను ఆ సెల్ ఫోన్ ఒక్క రోజన్నా కనీసం వారంలో ఒక్క రోజు నో సెల్ ఫోన్ డే అని పెట్టుకోండి. ఓకే సార్. విజ్ఞానం కోసం వాడండి, లేకపోతే కమ్యూనికేషన్ కోసం వాడండి. ఆడుకోవటం కోసం సెల్ ఫోన్లు ఏంటండి? బయటికి వెళ్ళి ఆడుకోండి పిల్లలు. వాళ్ళ పిల్లలు బాత్రూమ్ కూడా సెల్ ఫోన్ లేకుండా వెళ్ళట్లేదే. సో యూ హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. ఆహారంలో మార్పులు చేసుకోవాలి, జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి. కాదు మేము ఇట్లాగే ఉంటామంటే మరి ఇట్లాగే జబ్బులు వస్తాయి. ఒకప్పుడు అసలు హాస్పిటల్ ఉండే పాతకాలంలో జిల్లాకు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేది. ఇప్పుడు వీధికి ఒక 100 హాస్పిటల్ వచ్చినా జబ్బులు తగ్గట్లేదు. ఆర్ఎంపీ కూడా 4-5 ఊర్లకు కలిపి ఒక ఆర్ఎంపీ వచ్చేవాళ్ళు. రోడ్డుకి 100 హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీలు వస్తున్నాయి, జబ్బులు తగ్గట్లేదు. సో ఎవరిని నిందించడమో ఎవరినో బ్లేమ్ చేయాలి, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. వీ హ్యావ్ టు స్టార్ట్ దిస్ అవేర్నెస్ క్యాంప్. సెల్ హెల్త్ క్లినిక్ లో నా ఉద్దేశం అయితే డాక్టర్లను విమర్శించడం, ప్రజలను విమర్శించడం కాదు. ప్రజలకు ఒక అవేర్నెస్, నువ్వు ఇట్లా చేస్తే ఇది సమస్య, ఈ సమస్యని నెక్స్ట్ జనరేషన్ కోసమైనా సరే ఖచ్చితంగా అవేర్నెస్ రావాలి. పేరెంట్స్ కూడా వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటున్నారు. పిల్లలు ఏం తింటున్నారు, వాళ్ళకి చిప్స్ అంటే చిప్స్ ఇచ్చేస్తున్నారు, కురుకురేలు ఇచ్చేస్తున్నారు, కూల్ డ్రింక్స్ అన్ని కూడా అన్ని ఇచ్చేసి అలవాట్లు మార్పులు చిన్న చిన్న పిల్లలకి కలజోళ్ళు ఇచ్చేస్తున్నాయి. వీ హ్యావ్ టు చేంజ్ ద లైఫ్ స్టైల్. అది ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. నాది ఎవరిని తిట్టాలని ఉద్దేశంతో, విమర్శించాలని ఉద్దేశం కాదు. ఐ జస్ట్ వాంట్ ఎవ్రీబడి టు అండర్స్టాండ్ వై దే షుడ్ చేంజ్ దర్ లైఫ్ స్టైల్ అండ్ ఆహార విధానంలో ఎందుకు మార్పులు చేసుకోవాలి. ఓకే.